వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి మా చెల్లె పక్కనే ఉంటుందని చెప్పాను కదా, పక్కనే ఉంటుంది రావచ్చు కదా నా చెల్లె అట్లా అని అంటే వచ్చింది. వస్తే ఏం చేస్తుంది చూడండి, ఎప్పుడు చూడు నా చీరల మీద పడి ఎడుతూనే ఉంటుంది. ఈ చెల్లెళ్ళు అందరు ఇట్లనే ఉంటారు కదా, రాగానే ఇక చీరలు చూస్తుంది. ఏమైందే ఉంటే ఇగో చూడుర్రి, ఇగో రాగానే నా చీరల మీద పడుతూనే ఉంటుంది. ఏది చూసిరా ఫ్రెండ్స్, నా చీరల మీదనే పడుతుంది. ఈ చెల్లెళ్ళు అందరు ఇట్లానే ఉంటారు కదా. చీరలు ఉన్నాయి, మా అక్క ఒక్క చీర ఇయ్యది, ఇక వాటి చెల్లె అని కట్టిన చీరలు ఇయ్యొచ్చు కదా ఫ్రెండ్స్. చూడండి గిన్ని చీరలు ఉన్నాయని చెప్పేసి వచ్చి ఫస్ట్ రాగానే చీరల కన్నా చదువుతా ఉంది. ఇగో ఈ చీర కావాలి ఈ చీర కావాలని. ఈ చెల్లెళ్ళు అందరు ఇట్లనే ఉంటారు. వచ్చి నాకు తెలిసి అక్క ఏదైనా కొత్త చీర కొనుక్కుంటే చాలు, ఆ చీర నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటది మా చెల్లె. బ్లౌజ్ పీస్ నీకు ఆల్రెడీ ఉన్నది కదా, కట్టినావు కదా ఉంటే ఇక్కడ చూడు బ్లౌజ్ పట్టుకుని వదిలిపెట్టట్లేదు. ఇన్ని చీరలు ఉన్నాయి, ఒక్క చీర ఒక్క కనీసం ఒక బ్లౌజ్ లేదు ఫ్రెండ్. చూడండి ఈ బ్లౌజ్ పీస్ ఎంత అందంగా ఉన్నా, మస్తు ఉంటుంది కుట్టించుకుంటే. బ్లౌజ్ పీస్ కావాలి, సేమ్ బ్లౌజ్ ఉంది. ఈ చీర అక్క నాకు ఇది కూడా ఒకటి చీర తీసుకోవాలి కదా. దీనికే కాకుండా ఇంకో చెల్లుంది మాకు, దానికి కూడా చీరలు కావాలంట. దీదేందో దీన్ని చూసుకోవచ్చుగా, లేదు చెల్లెకోటి నాకోటి అంట. చూసిరా నా చీరలన్నీ ఎత్తుకోదామని ప్లాన్ చేసింది అనమాట. రాక వచ్చింది ఇంటికి. ఇగో ఎప్పుడు నేను చీరలు కట్టుకుంటే చాలు అవే చూస్తుంది మా చెల్లెనైతే. 4000 శారీ అది. చూసిరా ఫ్రెండ్స్ 4000 ఇవ్వాలంట. ఇవ్వమంటారా వద్దంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. ఇంతకీ మీ చెల్లెళ్ళు గిట్లనే చేస్తారా? మీ చెల్లెళ్ళకి ఇస్తారా చెప్పుర్రి ఫ్రెండ్స్. ఏం ఒక్కసారి కూడా ఇయ్యదు ఫ్రెండ్స్, ఏం చేద్దాం చెప్పు. అయ్యో కానీ రీల్ కోసం కాదు, ఇది రియాలిటీయే. సో సేమ్ ఇట్లనే నా చీరలే చూస్తూ ఉంటుంది. అక్క ఈ చీర కట్టుకున్నావు కదా నాకు ఇవ్వచ్చుగా, అక్క ఈ చీర కట్టుకున్నావు. కానీ పాపం కట్టుకున్న చీరనే అడుగుతుంది, కట్టుకున్న చీరనే అయితే అడగదు అనమాట. సో నేను శారీస్ అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. ఇగో వచ్చింది, ఇగో పిచ్చి పిచ్చి వేసింది, ఇగో పోతుంది. ఇక్కడ బీరువా తీస్తుంది అన్నట్టు. ఇప్పుడు వద్దులేండి బీరువాల డ్రెస్సులు ఉన్నాయి, శారీస్ లేవు. ఇవన్నీ డ్రెస్సులు వద్దా దివ్య? డ్రెస్సులు అయితే వద్దంట కానీ ఏవి ఇక బ్యాంగిల్స్ ఇస్తా. సరే తీసుకో, కింద లోపల ఉన్నాయి బ్యాంగిల్స్ కావాలంట. మీరు ఒకటి నాకు చెప్పుర్రి, నాకు తెలియక అడుగుతాను. అక్క కట్టుకున్న చీర చెల్లి కట్టుకోవచ్చా, చెల్లి కట్టుకున్న చీర అక్క కట్టుకోవచ్చా? అలాగే బ్యాంగిల్స్ అంటే కొన్ని వీడియోస్లలో చూస్తూ ఉన్నాను నేను. అక్క వేసుకునే జాకెట్లు కానీ చీరలు కానీ వేసుకోవద్దని అంటారు, బ్యాంగిల్స్ కానీ మీరు వేసుకోవచ్చా? మనం చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పుట్టి పెరిగినాము, ఒకటే కడుపులో పుట్టినాం, అమ్మ పాలు దాగే ఇది చేసినాం కదా. ఇప్పుడు వేసుకోవద్దంటే ఎట్లా చెప్పండి, వేసుకుంటా ఉంటాము. మరమాట వినాం కదా. ఈ శారీ చూడండి, అది నేను కట్టుకున్నానే. కట్టుకున్న శారీ అయితే నేను కట్టుకునే చీర ఆల్రెడీ ఉతికాడ వేసుకున్నా. ఇక వచ్చి ఎక్స్పోజింగ్ ఇస్తాను చూడండి చీర కట్టుకొని. సూపర్ ఉంది, ఎత్తుకదా వచ్చేసిందే. నీకేం కావాలి బేట? నేనక్క ఏంటది, ఇంకో బుడ్డ వచ్చింది. ఇంకో అక్క తీసుకోదామని నువ్వు వచ్చినావా? ఆగో అక్క డ్రెస్సులు తీసుకోనికి వచ్చింది చూడండి. అమ్మ ఈ చెల్లెళ్ళు అందరు ఇట్లానే ఉంటారేమో. ఇగో ఇక్కడేమో తల్లి, ఇక్కడనేమో ఇగో ఈమె నా డ్రెస్ నా శారీ చూసింది, ఈమెనేమో ఈ డ్రెస్సులు చూస్తుంది. నాది నా దగ్గర ఉంచుకుంటదంట. సూపర్ ఉంది కదరా. బట్టలని చదువుకోనికి వచ్చినట్టు రమ్మన అంటే అసలు వీళ్ళని రమ్మనుడే తప్పైనట్టుంది. రమ్మనకు అవు నైనకు డ్రెస్సే కావాలంట. చూసిరా కొట్టుకోరు, ఇద్దరు కొట్టుకోరు. నాది అని గుంజుకోరు. కొట్టుకోరు అనగానే కొట్టుకుంటారు. చూసినా నాది నాదని పేరొకరిది పెత్తన మొగరిది అన్నట్టు. చూసిరా డ్రెస్ పట్టుకొని ఉరుకుతుంది. ఇక చూసిరా దాచి పెట్టుకొని ఉరుకుతుంది. ఇక బుడ్డ అయితే ఉరికొస్తుంది, డ్రెస్ కోసం అయితే ఉరుకుతుంది చూడండి. అలా మమ్మీకి ఇచ్చింది దాపెట్టమని. వాళ్ళ సంచులు అయితే పెట్టుకుంటారు అన్నట్టు. ఇట్లుంది. నీకు అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అక్క చెల్లెలలో ఇట్లుంటుంది అనమాట. చెప్పుర్రి కామెంట్ సెక్షన్లలో చెప్పుర్రి. ఏంటంటే అదే యాక్చువల్లీ ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ ఉంటుంది. ఆ జ్యువెలరీ సెక్షన్ దగ్గరకు వచ్చి కూడా ఇక అన్ని తీస్తూ ఉంటుంది అనమాట.
మొన్ననే మా ఇవి నాయే ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ కొనుక్కున్నా. చెల్లె నేను షూటింగ్ వేసుకొని పోతా అని తీసుకున్నది. ఇప్పటికి సంవత్సరం అవుతుంది, ఇంకా మళ్ళీ నా దగ్గరికి రాలేదు. అవును ఫ్రెండ్స్, కాకపోతే అంటే నేను షూటింగ్ వెళ్తాను కదా, అప్పుడప్పుడు ఆమెయే కదా కనిపించేది. నా మెల్ల మంచిగా అందంగా కనిపిస్తే ఆమె దండనే కనిపించేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇష్టంతో తీసుకున్నాను. ఇష్టంతో తీసుకుంది. మా అక్క అసలు ఇస్తలేదు. ఇది కూడా మొన్ననే నాకు రీసెంట్ గా వీడియోలలో చూసే ఉంటాను చేసుకున్నా, కానీ బాగుంది. నేను అసలు ఏం తీసుకోను కానీ ఇట్లాంటి షైన్లు మాత్రం తీసుకుంటా. అట్టుంటది మనతోటి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వచ్చింది కానీ చదువుకొని పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాండి. బాయ్ బాయ్.